ఆఫీసులకు సెలవులు పెట్టి పనులు పక్కకు పెట్టి మరి 6 గ్యారెంటీలకు అప్లై చేసుకుంటా ప్రజాపాలన ఫాములు నింపే పనులే మొన్నటి దాకా పబ్లిక్ బిజీగానే ఉండే. దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లా ఎంతమంది అర్హులైతారో, ఎప్పటికి పథకాలు పక్కగా అందుతాయో అని చాలా మంది కళ్ళల్లో కాటనొత్తులు వేసుకొని ఎదురు చూస్తారు. అయితే ఈ దరఖాస్తులు కామన్ పబ్లికే కాదు, సోనియా గాంధీ కూడా అప్లై చేసుకుందట. ఏ ఫారాల మీద ఆమె ఫోటో గిట్ల చూసి అట్లా అనుకున్నారేమో అనుకునేరు. కావాలంటే మీరే చూడురి. ప్రజాపాలన దరఖాస్తులలో చిత్ర విచిత్రాలు కనబడుతున్నాయి. మొన్న ఒకనాడు దేవునికే దరఖాస్తు ఇచ్చినట్టు శివుని పేరు మీద అప్లికేషన్ వచ్చిన ముచ్చట తెలుసు కదా. ఇగో ఇలా అసొంటి చిత్రం ఇంకోటి బయటపడ్డది. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పేరు మీద కూడా ఒక దరఖాస్తు అందినట్టు తెలిసింది. కుటుంబ పెద్దగా సోనియా గాంధీ మేడం పేరు, పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, చిన్న కొడుకులుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, ఉత్తమన్న, పొన్నం ప్రభాకర్ అన్న పేర్లు రాసిర్రు. అట్లనే ఇంటి ఆడబిడ్డగా కొండా సురేఖక్క పేరు పెట్టిర్రు. ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇంటి అల్లుడుగా ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్బాబు పేరు రాసిర్రు. ఇక వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నట, ఆడబిడ్డకు పింఛన్ కావాలన్నట, 500 రూపాయలకే గ్యాస్ కావాలన్నట, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావాలన్నట. ఎట్లుంది ముచ్చట? ఎవరు దొరకమో ఏమో కానీ ఈ కథ అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఎవడో పని పాట లేనోడో ఇటువంటి పనులు చేసిండు కావచ్చా నెటిజన్లు మస్తు పైరవుతున్నారు. కాకపోతే దీన్ని పెద్ద సీరియస్గా కాకుండా లైట్ తీసుకుంటారు. జర చూసుకొని ట్రోల్ చేయరా ఆ ట్రోలర్లు. ఇది పబ్లిక్ అక్కడికి వచ్చే ముచ్చట. ఇప్పటికే దరఖాస్తు కాయిదాలు రోడ్ల మీద ఏడబడతాడా కనిపిస్తున్నాయని పెద్ద లొల్లిపెంట నడుస్తుంది. ఇక ఇవన్నీ సరిపోలేదని ఇటువంటి ఘనకార్యాలు ముంగటేసి సర్కార్ పథకాలను చిత్తుబోతు చేయకూర్రి.